అంటార్క్టికా మహాసముద్రంలో 28 మంది ఒక షిప్ లో ట్రావెల్ చేస్తున్నారు. సడన్ గా వాళ్ళ షిప్ ఐస్ లో ఇరుక్కుపోయింది. ఎంత ట్రై చేసినా షిప్ బయటికి రావట్లేదు. షిప్ లో ఉన్న 28 మంది ఒక్క రోజు కాదు లేదా ఒక్క నెల కాదు, దాదాపు 7 నెలలు అదే ప్లేస్ లో ఉండిపోయారు. కానీ ఒక రోజు రాత్రి షిప్ కింద నుండి పెద్ద సౌండ్ వచ్చింది. వెంటనే షిప్ ఒక సైడ్ కి బెండ్ అయ్యింది. ఆ తర్వాత జరిగినది వారి ఊహకి కూడా అందని విధంగా జరిగింది. అంటార్క్టికా ఓషన్ చాలా డేంజరస్ ప్లేస్. అక్కడ అలలు పెద్ద బిల్డింగ్ అంత హైట్ లో వస్తాయి. గాలి కూడా దాదాపు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంకా టెంపరేచర్ అయితే రక్తం గడ్డ కట్టేంత చలి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో 28 మంది దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రాపర్ ఫుడ్, షెల్టర్ లేకుండా సర్వైవ్ అయ్యారు. ఈ కష్టమైన సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి, ఇంకా వాళ్ళు ఎలా బతికి బయటపడ్డారో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. దాదాపు 111 సంవత్సరాల క్రితం టెక్నాలజీ ఇప్పుడున్నంత అడ్వాన్స్ గా ఉండేది కాదు. అలాంటి టైంలో ఎర్నెస్ట్ షాక్లిటన్ అనే ఎక్స్ప్లోరర్ కి అంటార్క్టికా వెళ్ళాలి అనే లక్ష్యం ఉండేది. 1901లో ఫస్ట్ టైం ట్రై చేస్తాడు. కానీ దాదాపు 750 కిలోమీటర్లు ట్రావెల్ చేసి రిటర్న్ వచ్చాడు. అలాగే 1907లో మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి కేవలం 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి రిటర్న్ వచ్చాడు. దీని తర్వాత 1914లో అంటార్క్టికా రీచ్ అవ్వడమే కాకుండా ఆ ఖండాన్ని నడిచి దాటి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఈ మిషన్ కు ఇంపీరియల్ ట్రాన్స్ అంటార్క్టిక్ ఎక్స్పెడిషన్ అనే పేరు కూడా పెట్టాడు. ఈ మిషన్ చాలా డేంజర్ కాబట్టి షాక్లిటన్ కి తోడుగా రావడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో దీంతో షాక్లిటన్ ద టైమ్స్ అనే న్యూస్ పేపర్ లో టూర్ అనౌన్స్మెంట్ చేయించాడు. ఈ టూర్ అనౌన్స్మెంట్ లో ముందుగానే ప్రమాదకరమైన జర్నీకి మనుషులు కావాలి, జీతం కూడా తక్కువ ఉంటుంది, నెలల తరబడి చీకట్లో ఉండాల్సి ఉంటుందని, ప్రతిక్షణం ప్రమాదాలతో పోరాడాల్సి ఉంటుందని, సేఫ్ గా తిరిగి రావడం గ్యారంటీ ఉండదని క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఈ అనౌన్స్మెంట్ చూసి దాదాపు 27 మంది అడ్వెంచర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈ మిషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపారు. ఈ మిషన్ లో ట్రావెల్ చేయడానికి వీళ్ళకి పవర్ఫుల్ షిప్ కావాలి, ఐస్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. నార్వే కంపెనీ తయారు చేసిన ఒక షిప్ ని కొని ఆ షిప్ కి ద ఎండ్యూరెన్స్ అనే పేరు పెట్టాడు. చివరకు 1914 ఆగస్టు 8వ తారీఖు ఇంగ్లాండ్ లో ఉన్న ప్లైమౌత్ అనే ప్లేస్ నుండి జర్నీ స్టార్ట్ చేశారు. తర్వాత 4 నెలల పాటు అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణించి అర్జెంటీనాకు రీచ్ అయ్యారు. అక్కడి నుండి సౌత్ జార్జియా ఐలాండ్ కు చేరి అక్కడ ఫైనల్ ప్రిపరేషన్స్ అన్ని చేసి డిసెంబర్ 5, 1914 అంటార్క్టికా సముద్రంలో ఉండే వెడల్సీ వైపు జర్నీ స్టార్ట్ చేశారు. ఎండ్యూరెన్స్ షిప్ లో 28 మందితో పాటు 50 పెద్ద జాతి కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కలు మంచులో ఏవైనా వస్తువులను లాగడానికి ఉపయోగపడతాయి. 46 రోజులు ట్రావెల్ చేశాక అంటార్క్టికా కోస్ట్ కి ఒక రోజు దూరంలో ఉండగా వీళ్లకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది. వెడల్సీలో మంచు పొరలు దాదాపు 18 అడుగుల సైజులో ఉన్నాయి. షిప్ వీటిని బ్రేక్ చేయలేకపోయింది. ఫస్ట్ దీన్ని చిన్న ప్రాబ్లం అనుకున్నారు, కానీ ఇదే పెద్ద ప్రాబ్లం గా మారింది. షిప్ లో 28 మంది ఐస్ ని కట్ చేయడానికి ట్రై చేసి షిప్ ని కేవలం 300 మీటర్ల దూరం కదిలించారు. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా షిప్ కదలట్లేదు. చేసేదేమీ లేక షాక్లిటన్ నేచురల్ గా ఐస్ మూవ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. షిప్ లో ఉన్న వారు అంత ధైర్యంగా ఉన్నారు. షిప్ లో సాకర్ ఆడుతూ ఒకరికొకరు హెయిర్ కట్ చేసుకుంటూ రోజంతా మాట్లాడుకుంటూ గడిపేవారు. ఒకరికొకరు ఫుల్ క్లోజ్ అయ్యారు. ఏదో ఒక రోజు షిప్ ఖచ్చితంగా మూవ్ అవుతుందని భావించారు. కానీ ప్రకృతి వేరేలా డిసైడ్ చేసింది. 1915 ఏప్రిల్లో మంచు బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ప్రెజర్ ఎక్కువ పెరగడంతో మంచు పొరలు ఒకదాని మీద ఒకటి పడడం మొదలైంది. దీంతో షిప్ మీద కూడా ప్రెజర్ పడింది. షిప్ లో ఉన్న వాళ్ళు షిప్ మీద పడిన మంచును తీసేయడానికి ట్రై చేశారు. కొన్ని వారాల కష్టం తర్వాత షిప్ మీద ఉన్న ప్రెజర్ తగ్గింది. కానీ అసలు ప్రాబ్లం ఇంకా మిగిలే ఉంది. 1915 జూలై 14 రాత్రి ఒక్కసారిగా షిప్ కింద నుండి పెద్ద సౌండ్ వచ్చింది. షిప్ ఒకవైపుకు బెండ్ అయింది. ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. తిమింగలం ఢీ కొట్టి ఉంటుందా లేదా ఇంకేమైనా జరిగి ఉంటుందా అనే సందేహంతో ఆ రాత్రి గడిపారు. ఉదయం లేచి చూసేసరికి మంచు పొరల ప్రెజర్ వల్ల షిప్ బెండ్ అయిందని తెలుసుకున్నారు. షిప్ రాడార్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయ్యింది. అప్పటికి ఆ 28 మంది 7 నెలల పాటు అదే ప్లేస్ లో ఉన్నారు. వారు మనుషులు ఉండే ప్లేస్ కి రావాలి అంటే దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయారు. ఎటువంటి సహాయం లేదు. వారిలో తిరిగి ఇంటికి వెళ్తామని ఆశ చచ్చిపోయింది. కానీ షాక్లిటన్ మాత్రం ధైర్యంగా ఉండి మిగిలిన వారిలో ధైర్యం నింపాడు. షిప్ బెండ్ అవ్వడం వల్ల షిప్ లో మెల్లగా క్రాక్స్ వచ్చి వాటర్ లోపలికి వస్తున్నాయి. దీంతో షాక్లిటన్ షిప్ ని ఖాళీ చేయమని అందరికీ చెప్పాడు. షిప్ లో ఉన్న వస్తువులు, జంతువులు, ఆహారం, లైఫ్ బోట్లని షిప్ నుండి బయటకు తీశారు. ఇప్పుడు వాళ్ళంతా కేవలం మంచు మీద ఉన్నారు. అందరి మనసులో ఒకటే ప్రశ్న, మంచుపై ఎంతకాలం ఉండాలి అని. షాక్లిటన్ మంచు పైన ఉండడం ప్రమాదకరమని నిర్ణయించాడు. అక్కడి నుండి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న పౌలెట్ ఐలాండ్ గురించి ఆయనకు ముందే తెలుసు. అక్కడ ఒకప్పుడు మనుషులు ఉండేదానికి ఫెసిలిటీస్ ఉండేవి. కానీ అక్కడికి వెళ్ళేదానికి మంచుని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళే షిప్ కావాలి. కానీ వీళ్ళ దగ్గర కేవలం లైఫ్ బోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో షాక్లిటన్ నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ చేశాడు. వీళ్ళందరూ పౌలెట్ ఐలాండ్ వైపు జర్నీ స్టార్ట్ చేశారు.
ఈ జర్నీ వీళ్ళ సర్వైవల్ స్టోరీలో అత్యంత ప్రమాదకరమైనది. తర్వాత 6 నెలల పాటు ప్రయాణించేసరికి ఆహారం, నీరు అన్నీ అయిపోయాయి. దీని తర్వాత వారు కేవలం ఒకరు ఒక బిస్కెట్ తిని బ్రతకాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. పరిస్థితులు ఇంకా వరెస్ట్ అవ్వడంతో వాళ్లతో పాటు వచ్చిన కుక్కలను చంపి ఆహారంగా మార్చుకున్నారు. పౌలెట్ ఐలాండ్కి చేరితే వారికి షెల్టర్ ఇంకా బ్రతకడానికి ఫెసిలిటీస్ ఉంటాయనే ఆశ వారిలో ఉంది. కానీ వాళ్ళు నడుస్తున్న మంచు పొరలు పౌలెట్ ఐలాండ్ రూట్ కాకుండా వేరే డైరెక్షన్ వైపు వెళ్తున్నాయి. అవి ఎలిఫెంట్ ఐలాండ్ వైపు వెళ్తున్నాయి. తర్వాత కొన్ని రోజుల పాటు సముద్రంలో భయంకరమైన తుఫాన్లు వచ్చాయి. టెంపరేచర్ -20 డిగ్రీలకు పడిపోయింది. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. చివరకు 1916 ఏప్రిల్లో వారు ఎలిఫెంట్ ఐలాండ్కి రీచ్ అయ్యారు. 19 నెలల తర్వాత భూమిని మొదటిసారిగా చూశారు. కానీ ఎలిఫెంట్ ఐలాండ్లో వారు కొంచెం ఊపిరి పీల్చుకున్నా అక్కడ ఎక్కువ కాలం ఉండడం సాధ్యం కాదు. ఆ ఐలాండ్ చాలా డ్రైగా ఉండేది. అందుకే షాక్లిటన్ అక్కడి నుండి 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ జార్జియా ఐలాండ్కి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. కానీ వాళ్ళ దగ్గర కేవలం ఒక లైఫ్ బోట్ ఉండడం వల్ల షాక్లిటన్తో పాటు కేవలం 5 మంది మాత్రమే వెళ్లేకి అవకాశం ఉంది. 1916 ఏప్రిల్ 24న ఎలిఫెంట్ ఐలాండ్ నుండి సౌత్ జార్జియా ఐలాండ్కి షాక్లిటన్తో పాటు 5 మంది కలిసి జర్నీ స్టార్ట్ చేశారు. వీళ్ళు వెళ్తున్న మార్గం అత్యంత ప్రమాదకరమైనది. వీళ్లకు 90 అడుగుల ఎత్తైన అలలు ఎదురయ్యాయి. చలి కూడా చాలా ఎక్కువ అయింది. ఇవన్నీ కాకుండా కంపాస్ లేకపోవడంతో వాళ్ళు కేవలం నక్షత్రాలు మరియు సూర్యుడి సహాయంతో ప్రయాణం చేయాల్సి వచ్చింది. రోజుకి మహా అంటే 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కవర్ చేయలేకపోయారు. 16 రోజుల తర్వాత 1916 మే 10వ తారీఖున షాక్లిటన్ మరియు 5 టీం మెంబర్స్ సౌత్ జార్జియా దీవికి చేరగలిగారు. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. వారు సౌత్ జార్జియా ఐలాండ్ రాంగ్ సైడ్ లో రీచ్ అయ్యారు. వారి ముందు 4000 అడుగుల ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. తర్వాత 36 గంటల పాటు ఆ పర్వతాలను ఎక్కి మరోవైపుకు చేరుకున్నారు. అక్కడ ఒక వేలింగ్ స్టేషన్ ఉంది. షాక్లిటన్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే వేలింగ్ స్టేషన్లో వాళ్ళు షాక్లిటన్ని గుర్తుపట్టలేదు. దాదాపు 1.5 సంవత్సరం క్రితం బయలుదేరిన షాక్లిటన్ని ఈ సిచ్యువేషన్లో రావడం ఎవరూ నమ్మలేకపోయారు. సౌత్ జార్జియాలో 3 రోజులు గడిపిన తర్వాత షాక్లిటన్ మళ్ళీ ఎలిఫెంట్ ఐలాండ్లో చిక్కుకుపోయిన 22 మందిని తీసుకురావడానికి బయలుదేరాడు. షాక్లిటన్కి 22 మందిలో ఎంతమంది బ్రతికున్నారో తెలియదు. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి మొత్తం 22 మంది సేఫ్గా ఉన్నారు. 1914 ఆగస్టు 8న మొదటిసారిగా ఇంగ్లాండ్ నుండి బయలుదేరారు. మొత్తం 2 సంవత్సరాల 22 రోజుల తర్వాత తమ బృందం అంతా సురక్షితంగా తిరిగి ఇంటికి వచ్చారు. షాక్లిటన్ అంటార్క్టికాని క్రాస్ చేయాలనే గోల్ రీచ్ అవ్వకపోయినా అంతకంటే గొప్ప స్థాయి ఈ జర్నీ ఆయనకు ఇచ్చింది. ఈ కథ జరిగిన 107 సంవత్సరాల తర్వాత 2022లో వాళ్ళు ప్రయాణించిన ఎండ్యూరెన్స్ షిప్ని అంటార్క్టికా మహాసముద్రంలో కనిపెట్టారు. షిప్ దాదాపు 3000 మీటర్ల లోతులో మునిగిపోయింది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.